బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా యెమెన్ మరి ముఖ్యంగా హౌతీల మధ్య యుద్ధం ముదురుతోంది. అమెరికన్ వార్షిప్లపై దాంతోపాటు అటుగా వెళ్తున్న వాణిజ్య నౌకల మీద దాడులు జరుపుతోంది హౌతీ. ఆ దాడులను ప్రకటించింది హౌతీ కూడా. ఎస్, మేము దాడులు జరిపామంటూ చెప్పుకొచ్చింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామంటున్నారు హౌతీలు. యుఎస్ఎస్ హ్యారీ ట్రూమన్ నౌకతో పాటు యుఎస్ యుద్ధ నౌకలపై 18 మిజైల్స్తో డ్రోన్ దాడులు చేసింది హౌతీ. రెడ్ సీలో ఎర్ర సముద్రం ప్రస్తుతం నెత్తురోడుతోందా? ఎర్ర సముద్రం ఇప్పుడు అక్కడ ఎలా మారిందో ఆ విజువల్స్ చూస్తేనే భయంకరంగా ఉన్నాయి. రెడ్ సీలో అమెరికన్ నౌకరుడు ప్రవేశం లేదంటూ కూడా ఇటు హౌతీ రెబెల్స్ చెప్పడం జరుగుతోంది. హౌతీలు చెప్తున్నారు. రాత్రంతా దాడి కొనసాగించినట్లు హౌతీ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో అమెరికా నావికాదళంపై ఇది రెండో దాడి అంటూ కూడా చెప్పుకొచ్చింది. 2 రోజుల క్రితం యెమెన్పై దాడులు చేసింది అమెరికా దాడుల్లో 53 మందికి పైగా మృతి చెందారని చెప్పి హౌతీలే నేరుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా గుర్తుపెట్టుకో, అమెరికా రాసి పెట్టుకో, అమెరికా నిన్ను వదిలిపెట్టేదే లేదంటోంది హౌతీలు. యుద్ధ ఆ సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఎవరికెవరు తగ్గేదే లేదంటున్నారు. నువ్వు గాజాని విడిచిపెట్టు, ఏకంగా గాజాని ఇక్కడ ఉటంకించడం జరుగుతోంది హౌతీలు. అక్కడ గాజాలోకి మానవీయ సాయాన్ని వెళ్ళని, లేకపోతే నీ వాణిజ్య నౌకరిని, నీ యుద్ధ నౌకరిని పేల్చేస్తాం, లేపేస్తాం, నీటిలోనే కలిపేస్తామంటోంది హౌతీ. ఒక్కసారి ఆ యుద్ధ వాతావరణం ఎలా ఉందో నేను మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కథనంలో కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఈ ప్రభావం కేవలం రెడ్ సీ మాత్రమే పరిమితమైందా? ఇది కేవలం యెమెన్కు మాత్రమే పరిమితమైందా? ఇది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైందా అంటే కాదు. ఇది కనుక యుద్ధం మొదలితే మీకు, నాకు, అందరి మీద కూడా భారం పడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆ వాణిజ్యానికి సంబంధించి, అలాగే ఇక్కడి నుంచి వెళ్లే అంశాలకు సంబంధించి కూడా, ఎగుమతులకు సంబంధించి కూడా మరి ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతుల అంశం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఎలా అనేది ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టు ఇరాన్ అంటే ఒకసారి మీరు చూడొచ్చు. సపోర్ట్ ఫర్ ద హౌతీ terrorists must end immediately. Do not threaten the American people. The president, who has received one of the largest mandates in presidential history or worldwide shipping lanes. If you do, beware, because America will hold you fully accountable and we won't be nice about it. అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్కి వార్నింగ్ ఇస్తున్నారు. అదేంటి, యెమెన్కి అమెరికాకు మధ్య యుద్ధం అయితే ఇరాన్ ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అనే అనుమానం రావచ్చు కదా. ఎస్, ఆ పాయింట్కి వస్తున్నా. ఇరాన్ ఎందుకు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోందంటే ఇదంతా చాలా ఇంటర్లింకింగ్ ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ హౌతీని వెనకాల ఉండి నడిపిస్తోంది ఇరాన్ అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవన్నీ మాట్లాడుకుందాం. అమెరికా ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దాడులకు సంబంధించి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. అలల సవ్వడితో ఉండాల్సిన ఆ ఎర్ర సముద్రం ప్రస్తుతం బాంబుల మోతతో భీకర పరిస్థితులను ఎక్కడ సంతరించుకుంది. సాధారణంగా అలల సవ్వడి అక్కడ వినిపించాలి, కానీ ఇప్పుడు బాంబుల మోత వినిపిస్తోంది. విమానాలు సాధారణంగా ప్రయాణించాలి, కానీ ఇప్పుడు అక్కడ బాంబులు విసురుతున్నాయి. నౌక అలా సునాయాసంగా వెళ్ళిపోతూ ఉండాలి ఎర్ర సముద్రం మీదుగా, కానీ ఆ నౌకలు ఆ నీటిలోనే కలిసిపోతున్నాయి. ఆ నీటిలోని ఆ నీటి అలలలోనే కలిసిపోతున్నాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. హౌతీలు అక్కడ దాడులను వేగవంతం చేస్తున్నారు. అమెరికా నావికా దళంకి సంబంధించిన నౌకరిని పేల్చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకటే చెబుతోంది, ఇక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వేసినా, ఒక్క అడుగు ముందుకు పడినా వదిలిపెట్టేదే లేదంటోంది. కారణం మీకు గుర్తు పెట్టుకోండి, గాజాలో పాలస్తీనులకి మేము మద్దతుగా ఉన్నాం, మేము దన్నుగా ఉంటాం, మేము వెంటే ఉంటాం, ఎంతకైనా తెగిస్తాం. కానీ మీరు మాత్రం
మీరు మాత్రం అక్కడ ఇజ్రాయెల్కి చెప్పండి, ఇది కేవలం అమెరికా అలాగే హౌతీలకు సంబంధించి యుద్ధంగా మాత్రమే కాదు, ఇక్కడ ఇజ్రాయెల్ పాత్ర ఉంది, ఇరాన్ పాత్ర కూడా ఉందంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా కూడా అఫీషియల్గా ఇరాన్కి హౌతీలకు సంబంధించి బయటపడిన సందర్భాలు మనకి దాదాపుగా కనిపించవు. కానీ ఒక్కసారి మీరు వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీకే వదిలేస్తున్నా వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ ఆ డీకోడ్లో కొన్ని అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి డొనాల్డ్ జే ట్రంప్ ఒకసారి మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Today, I have ordered the United States military to launch decisive and powerful military action against the Houthi terrorists in Yemen. They have waged an unrelenting campaign of piracy, violence and terrorism against American and other ships, aircrafts and drones. Joe Biden's response was pathetically weak. So the unrestrained Houthis just kept going. It has been over a year since a US-flagged commercial ship safely sailed through the Suez Canal, the Red Sea, or the Gulf of Aden. The last American warship to go through the Red Sea 4 months ago was attacked by the Houthis over a dozen times. Funded by Iran, the Houthi thugs have fired missiles at US aircraft and targeted our troops and allies. This relentless assault have cost the US and world economy many billions of dollars, while at the same time putting innocent lives at risk. అంటూ కూడా ఆ సుదీర్ఘమైన ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఒకసారి కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత మీకు బ్రీఫ్ చేస్తాను. The Houthi attack on American vessels will not be tolerated. We will use overwhelming lethal force until we have achieved our objective. The Houthis have shocked off shipping in one of the most important waterways of the world, grinding vast swaths of global commerce to a halt and attacking the core principle of freedom of navigation upon which international trade and commerce depends. Our brave warfighters are right now carrying out aerial attacks on the terrorist bases, leaders and missiles defenses to protect American shippings అంటూ మీరు చూడొచ్చు. ఒకటే చెబుతోంది అక్కడ, అమెరికా మాత్రం ఒకటే చెబుతోంది, ఇది ప్రపంచ ఎకానమీకి అతిపెద్ద ఎదురుదెబ్బ అంటూ చెబుతోంది. దాంతోపాటు మీరు కనుక ఇక్కడి నుంచి నిష్క్రమించకపోతే ఈ దాడులు మరింత తీవ్రతరం చేస్తూ ఉంటూ చెబుతోంది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి భీకర దాడులు జరుగుతున్నాయి, యుద్ధ విమానాలు రయ్యమంటూ ఎలా వెళ్తున్నాయి ఒకసారి చూడండి. రైట్, ఒకసారి మీరు చూడొచ్చు యమన్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు యూఎస్కి లెటర్ రాశారు. ఆ లెటర్ని మీరు చూడొచ్చు. ఇన్ రిటాలియేషన్ ఐ రిక్వెస్ట్ ఒకసారి పాస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ. tyranny and arrogance, these operations by the Yemeni armed forces come on into virtual. Our second point, third point, choose a prayatna cheddam. The Yemeni armed forces targeted for the second time during 24 hours US aircraft carriers USS Harry S. Truman in the northern Red Sea with a number of ballistic and cruise missiles and drones in engagement that lasted for several hours. The Yemeni armed forces succeeded in the thwarting a hostile attack the enemy was preparing to launch against our country. Its warplanes were forced to return from the launching point after launching a number of attacks అనే అర్థం వచ్చేలా వాళ్ళు అక్కడ ప్రస్తావించిన పరిస్థితి. ఒకటే చెబుతోంది, మేము ప్రతిదాడి ప్రారంభించిన తర్వాత, మరి రిటాలియేషన్ ప్రారంభమైన తర్వాత అమెరికా తన వార్ ప్లేన్స్ని అక్కడి నుంచి తిరిగి పంపించేస్తుందంటూ కూడా యమన్ ఈ లేఖను ప్రస్తావించింది. ఆ లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇక్కడ రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతోంది. అమెరికా ఏమంటోంది? అమెరికా అంటున్న పాయింట్ ఏంటంటే కనుక, మీరు ఆ రెడ్ సీని ఫ్రీ చేసేయాలి. 4 నెలలైంది అటుగా వెళుతున్న వాణిజ్య నౌకల్ని మీరు టార్గెట్ చేస్తున్నారు, పేల్చేస్తున్నారు. ఇది కేవలం అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచ వాణిజ్యానికి పెనుముప్పుగా మీరు మారారు అంటూ యమన్కి సంబంధించి హౌతీని టెర్రరిస్టులు అంటోంది, మిలిటెంట్స్ అంటోంది. దాంతోపాటు ఇంకా అనేక పదాలను ఉపయోగించడం జరుగుతోంది.
అక్కడ మీరు దాన్ని బ్లాక్ చేస్తే కనుక ప్రపంచ వాణిజ్యానికి పెనుముప్పుగా మారుతుంది. మరి ముఖ్యంగా అనవసరంగా ఎకానమీకి సంబంధించి ఇబ్బంది పడుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఇబ్బంది పడుతుంది. దాంతోపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి మీరు మీ తీరు మార్చుకోవాలంటోంది. అట్ ద సేమ్ టైం దీనికి హౌతీలు ఏమంటున్నారు, మీరు గాజాను విడిచిపెట్టేయండి. ముందు గాజాలో మానవీయ కోణం అంటే మానవీయ సహాయం, అక్కడికంటే గాజాలో ఉన్న పాలస్తీనులకి నీరు లేకపోతే ఆహారం అటువంటి కనీస అవసరాలకు సంబంధించి మానవీయ సహాయం దీన్ని రిలీజ్ చేయనియండి అంటూ ఇక్కడ హౌతీలు చెప్తున్నారు. ఇక్కడ ఈ సీన్లోకి ఈ ఇద్దరి కాన్ఫ్లిక్ట్గా మాట్లాడుకుంటే ఇక్కడికి మధ్యలో ఇజ్రాయెల్ ఎంటర్ అవుతోంది. ఇజ్రాయెల్ ఏమంటోంది, అక్కడ హమాస్ కనుక పూర్తిగా వదిలేస్తే, పూర్తిగా హమాస్ ఈ విషయాన్ని విడిచిపెట్టేసి తమ వాళ్ళని విడిచిపెడితే ఇజ్రాయెల్ ఏమంటోంది, మా వాళ్ళని వదిలిపెట్టాయి, మా వాళ్ళు నీ చెరలో ఉన్నారు, అందరిని విడిచిపెట్టేస్తే కనుక అప్పుడు ఆలోచిస్తామంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. సో ఇక్కడ ఈ ఒక్కసారి ఈ ఫ్రేమ్లో మనం గమనిస్తే కనుక హౌతీల మీద దాడి అమెరికాకు సంబంధించి ఏమంటోంది, వాణిజ్యానికి సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. హౌతీలు ఏమంటున్నారు ఇక్కడ గాజా అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. దాంతోపాటు ఇంకా మరికొన్ని అంశాలను ఇక్కడ తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ అంశం డీకోడింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇందాక నుంచి. ఈ డీకోడింగ్లో మాట్లాడుకున్నప్పుడు మీరు గమనిస్తే కొద్ది రోజుల క్రితం న్యూక్లియర్ డీల్ అంశానికి సంబంధించి మాట్లాడుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం ఇటు ఇరాన్కు లేఖ రాసిన పరిస్థితి. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆ లెటర్ని రిజెక్ట్ చేశారు. మాకు ఎటువంటి చర్చలు అవసరం లేదు, మీకు ఆ అంశాల మీద చర్చించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇరాన్కి రాసిన లేఖలో 2 అంశాలను ప్రస్తావించాడు డొనాల్డ్ ట్రంప్. ఒకటి శాంతి చర్చలకు సంబంధించి, లేకపోతే ఇండైరెక్ట్గా యుద్ధానికి సంబంధించి ప్రస్తావించిన పరిస్థితి అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇరాన్ ఇది బెదిరింపుల యుగం కాదు అన్న అర్థం వచ్చేలా సమాధానం ఇచ్చింది. మీరు గుర్తుంటే కనుక ఇది జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోని అమెరికా హౌతీల మీద దాడి చేస్తుంది. అంటే ఇది ఇండైరెక్ట్గా ఇరాన్కు సవాల్ విసింది అనుకోవాలా, లేకపోతే ఇరాన్కు హెచ్చరించింది అనుకోవాలా? కానీ గుర్తుపెట్టుకోండి, హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, లేకపోతే హౌతీలు కావచ్చు, మీకు బాగా గుర్తుంటే ఇక్కడ గాజా గురించి మాట్లాడుకున్నప్పుడు హమాస్ ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంటే హెజ్బుల్లా ఎంటర్ అయింది. హెజ్బుల్లాకి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతున్న తరుణంలో హౌతీలు ఎంటర్ అయ్యారు. హౌతీలకు సంబంధించి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఇజ్రాయెల్ దాడి చేసింది. కానీ మీకు బాగా గుర్తుంటే కనుక జో బైడెన్ ఉన్న సందర్భంలోని అమెరికా నేరుగా హౌతీల మీద టార్గెట్ చేసింది. సో ఇక్కడ చాలా 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 ఇష్యూస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంటర్లింకింగ్గా ఒక దానికి జోడించి ఇంకొక అంశం, ఇలా అనేక అంశాలనే ప్రస్తుతం మాట్లాడుకోవడం జరుగుతోంది. కానీ ఇప్పుడు జో బైడెన్కి సంబంధించి వెళ్ళిపోయిన తర్వాత ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు డొనాల్డ్ ట్రంప్. గత 4 నెలల్లో మీరు అసలు ఎటువంటి ప్రోగ్రెస్ కానివ్వలేదు, జో బైడెన్ అసమర్థత వల్లే ఇదంతా జరిగిందంటూ ఇటు జో బైడెన్కి చురకలంటిస్తూ తాను నా మార్క్ ఇది, ఎవరిని వదిలిపెట్టను, నాకు అమెరికా ముఖ్యం, అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఈ అంశానికి సంబంధించి తెరలేపాడు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నాడు? కానీ హౌతీలు మాత్రం ఒకటే చెప్పడం జరుగుతోంది, గుర్తుపెట్టుకో ట్రంప్, గుర్తుపెట్టుకో అమెరికా, నిన్ను విడిచిపెట్టేదే లేదు. ఇజ్రాయెల్కి చెప్పు మానవీయ సాయాన్ని మానవీయ కోణంలో ఆలోచించి ఇన్ఫ్యాక్ట్ గాజాలో పాలస్తీనుడు వదిలిపెట్టేయండి, వాళ్ళకి ఎటువంటి హాని తలపెట్టద్దు అంటూ హెచ్చరిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఈ ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ ఉండబోతోంది. మీకు ఇంకా గుర్తుంటుంటే కనుక హమాస్ విషయంలో ట్రంప్ ఒక మాట చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా ఒక రియల్ ఎస్టేట్ అంటూ ఒక అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి. దాన్ని ఒక మంచి అందమైన సిటీగానో, లేకపోతే అందమైన నగరంగానో, అందమైన ప్రాంతంగానో, లేకపోతే దాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాను, అక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోవాలని అర్థం వచ్చేలా మాట్లాడిన సందర్భం. అంటే ఎక్కడ చూసినా కాంట్రడిక్టరీగానే కనిపిస్తోంది. ఏ కోణంలో చూసినా ఇది యుద్ధం కొనసాగేలాగే కనిపిస్తోంది. ఎక్కడి నుంచి చూసినా ఇది మరొక ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతోందా అంటే కనుక ఇప్పుడున్న ఈ ఎరాలో, ఈ టెక్నాలజికల్ ఎరాలో ఇది ఎటువైపున దారి తీయచ్చు. ఎందుకంటే చూసాం, రష్యాకి యుక్రెయిన్కి జరిగిన యుద్ధమే కళ్ళ ముందు బెస్ట్ ఎగ్జాంపుల్గా కనిపిస్తోంది. అదే 3వ ప్రపంచ యుద్ధానికి తక్కువేం కాదు. ఎందుకంటే గాజా తీసుకున్న అంతే దాదాపుగా 40 నుంచి 70 వేల మంది అఫీషియల్గా
కనిపిస్తున్న లెక్కలో 40 నుంచి 50,000 మంది, సుమారుగా 60,000 మంది అంటున్న సందర్భంలో అన్అఫీషియల్గా 1,00,000 వరకు ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరుగుతోంది. అటు యుక్రెయిన్ రష్యా మధ్య సంబంధించి కూడా అటువంటి పరిస్థితి. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇంకా అమెరికా కోణంలో రష్యాతో శాంతి చర్చలు అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. బట్ ఇక్కడ చూస్తుంటే యుద్ధం కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ తీరు కాస్త ఇబ్బందికరంగా ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం హౌతీల మీద దాడులకు సంబంధించి. అమెరికా యెమెన్, మరి ముఖ్యంగా అమెరికా అలాగే హౌతీల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మరి దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా, లేకపోతే ఇది గ్లోబల్ ఎకానమీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది? చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏ మేరకు ఉండొచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామ్దాస్, ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇన్ఫాక్ట్ ఇదే అంశాన్ని ట్రంప్ కూడా ప్రస్తావిస్తున్నాడు, యుఎస్ కూడా అదే అంటోంది, గ్లోబల్ ఎకానమీ మీద ప్రభావం చూపుతుందంటూ కూడా. సో ఎవరు ఎక్కడ తగ్గేటట్టు కల్పించట్లేదు. ఈ నేపథ్యంలో ఎవరి అడుగులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రైట్ సచిన్, అంటే యెమెన్ పై హౌతీలపై ప్రతి దాడి తర్వాత ఏదైతే అమెరికా దాడి చేసిందో ఆ దాడి తర్వాత యెమెన్ నుంచి కూడా హౌతీలు ప్రతీకార దాడి చేసామంటూ క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా హౌతీ రెబల్స్ ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా యుఎస్ నావల్ బేస్ సంబంధించి తాము ప్రతీకార దాడులు చేశామంటూ కూడా చెప్తుంది. ఇది అంటే యుఎస్ హౌతీలపై చేసిన దాడి తర్వాత ఇది రెండో ప్రతీకార దాడిగా కూడా చెప్తుంది. ముఖ్యంగా హౌతీ స్పోక్స్ పర్సన్ ఒక ఆయన దీనికి సంబంధించిన స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. మొత్తం 18 మిసైల్స్ అలాగే డ్రోన్ అటాక్ చేశామని చెప్తున్నారు. మొత్తం మీద యుఎస్ఎస్ హార్వీ ట్రూమన్ అనే ఒక వాళ్ళ నౌక సంబంధించిన సముదాయం మీద దాడి చేశామని చెప్తున్నారు. దీనికి యుఎస్ మిలిటరీ కూడా ఓవైపు తాము దాడులు కంటిన్యూ చేస్తామని చెప్తుంటే మరోవైపు హౌతీలు మాత్రం ప్రతీకార దాడులు చేస్తున్నామని చెప్తుంది. అంటే ఇరాన్ మద్దతున్నటువంటి హౌతీలు అయితే ఈ వారంలో ఇది రెండో దాడిగా చెప్తుంది. సో అంటే లాస్ట్ 24 hours లో, వారం కూడా కాదు, లాస్ట్ 24 hours లో ఇది ఒక రెండో ప్రతీకార దాడిగా చెప్తుంది. తాము కూడా బహుళ బాలిస్టిక్ క్షిపణులు మిసైల్స్ ను ప్రయోగిస్తున్నామంటూ చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇటు దాడులకు ప్రతీకార దాడులు కూడా కొనసాగుతున్నాయి. మనకు తెలిసిందే ఇప్పుడు ఎర్ర సముద్రం మీద హౌతీలు ఏదైతే పట్టు సాధించున్నారో దాంతో ప్రపంచ వాణిజ్యమే ఒక రకంగా దెబ్బతిన్న పరిస్థితి. ఎందుకంటే అది కనుక లేకపోతే యూరప్ కు ఆసియాకు మధ్య సూయజ్ కాలువ గుండా ఆఫ్రికాను చుట్టూ వచ్చి మొత్తం చాలా దూరం ఉంటుంది. అదంతా కూడా చాలా కష్టతరమైన పరిస్థితి. అంటే నౌకా వాణిజ్యానికి రకంగా అది భరించలేని ఖర్చుతో కూడుకున్న పని. సో అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఇక్కడ ఈ ఎర్ర సముద్రం ద్వారానే ప్రస్తుతం వాణిజ్యం అంతా కొనసాగుతుంది. కానీ ఇక్కడ హౌతీలు దీనంతా బ్లాక్ చేసిన పరిస్థితి. దీంతో ప్రపంచ వాణిజ్యం మీద ప్రస్తుతం ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రధాన కారణం ఏంటంటే ఈ అంశానికి సంబంధించి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గాజా అంశాన్ని తెరపైకి తెస్తున్న పరిస్థితి. హౌతీలు ముఖ్యంగా గాజాలో మారణ హోమం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నారు. ఇజ్రాయెల్ మీరిద్దరు కూడా, అమెరికా కూడా, అంటే మీరు అంటే అమెరికా ఇద్దరు కూడా గాజాలో మారణ హోమాన్ని ఆపాలి అంటూ చెప్తున్న పరిస్థితి. ఇరాన్ సపోర్ట్ చేసినటువంటి హౌతీలు ఏదైతే యెమెన్ అనేది ఒక చాలా చిన్న దేశం, అది చాలా పేద దేశము, దాన్ని స్థావరంగా చేసుకొని హౌతీలు ఏదైతే ఈ అటకాయింపు చర్యలు కావచ్చు, సముద్రం మీద ముఖ్యంగా వాణిజ్య నౌకలు, మీకు తెలిసిందే సచిన్ ఇప్పటి వరకు దాదాపు 174 సార్లు అమెరికా వాణిజ్య నౌకలపై దాడి చేసింది ఈ హౌతీ బృందం. అలాగే 154 సార్లు
మిగతా అంతర్జాతీయ వాణిజ్య నౌకల మీద దాడి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. ముఖ్యంగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకాయానం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ సర్కార్ మొదటి నుంచి కూడా అంటే గతంలోనే హౌతీలను హెచ్చరించిన పరిస్థితి అమెరికా, తర్వాత ఇప్పుడు మరొకసారి అమెరికన్ బృందం చర్చించుకున్న తర్వాత వెంటనే దాడులు కూడా ప్రారంభించింది. హౌతీలో అసలు అది కోలుకోలేని ఎదురుదెబ్బ. నిజంగా పదుల సంఖ్యలో మృతి చెందారు. వాళ్ళు కొంతమంది చిన్నారులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వీళ్ళంతా కూడా సివిలియన్స్ పై దాడి చేశారంటూ యెమెన్ వైపు నుంచి హౌతీలు ఆరోపిస్తున్నారు. ఇది యుద్ధ నేరాల కిందకి వస్తుందంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో కూడా వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ కి. మీరు మద్దతు ఇవ్వద్దు హౌతీలకంటూ ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం చూస్తూ ఊరుకోము, ఇంకా మీ పని ఖతం అంటూ హౌతీలకు హెచ్చరిస్తున్న పరిస్థితి. కానీ హౌతీలు ఎదురుదాడి ప్రారంభించారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా అది చెప్తుంది, మా విదేశాంగ నీతి చెప్పడానికి మీరెవరంటూ అమెరికాపై ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ దాడులు ప్రతీకార దాడులు అయితే కొనసాగుతున్నాయి. సో దాదాపు 100 మందికి పైగా దాదాపు 10ల సంఖ్యలో చనిపోయారు, 100 మందికి పైగా గాయపడే పరిస్థితి మొన్నటి హౌతీ స్థావరాలపై దాడి చేసిన ఘటన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అటు ట్రంప్ ఘాటైన హెచ్చరికలు జారీ చేయడం, దాంతో ఇటు వీళ్ళు కూడా ప్రతీకార దాడులకు పాల్పడడం. సో ఇదంతా చూస్తుంటే ఇది నిజంగా అంటే ఇక్కడ యెమెన్ కు అమెరికాకు మధ్య వారు, ఇటు ఇరాన్ సపోర్ట్ తో హౌతీలు రెచ్చిపోతున్న తీరు, ఇదంతా కూడా ఒక రకంగా ఇజ్రాయెల్ కు బుద్ధి చెప్పేందుకే ఆ దేశ నౌకలపై దాడి చేస్తున్నామంటే హౌతీలు చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎర్ర సముద్రం ఇదే అంశానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి కూడా రియాక్ట్ అయింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యూటెరస్ ఆయన రియాక్ట్ అయ్యి ఇటు రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలి, లేకపోతే కనుక ఇది ప్రపంచానికి ముప్పుగా మారే అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయిన సందర్భం. ట్రంప్ వచ్చిన దాదాపుగా 2-3 నెలల వ్యవధిలోనే ఇటువంటి పరిణామాలు ఉంటే కనుక ఇటు ఐక్యరాజ్య సమితి మాట అమెరికా వినే అవకాశం ఉంటుందనుకోవాలా, లేకపోతే యెమెన్ తలొగ్గక తప్పదా? మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే ఇక్కడ గాజా మారణ హోమాన్ని ఆపాలంటూ ఇక్కడ యెమెన్ నుంచి హౌతీ గ్రూప్స్ చెప్తున్నాయి. వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ ఇస్తున్నారు, ఇదంతా మనకు తెలిసిందే. ఇక్కడ కొన్ని అరబ్ కంట్రీస్ అంటే యెమెన్ కు అంటే కొన్ని దేశాలు మాత్రం, ఇక్కడ అన్ని దేశాలని చెప్పలేము, లైక్ ఇరాన్, అలాగే ఇక్కడ లెబనాన్ లాంటి దేశాలు కొన్ని. లెబనాన్ కూడా పూర్తి స్థాయిలో హౌతీలకు సపోర్ట్ చేయట్లేదు, కేవలం ఇరాన్ నుంచి వస్తున్నటువంటి అధికార వర్గమే అక్కడ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఐక్యరాజ్య సమితి జోక్యం ఎంత మేరకు పనిచేస్తుందని మనం చెప్పలేం. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ అలాగే అమెరికా చాలా ఖచ్చితంగా ఉంది, అలాగే యూరోప్ దేశాలు కూడా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ నౌకా వాణిజ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఎర్ర సముద్రము, అలాగే ఈ గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అలాగే బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి, ఈ జలసంధి అలాగే అరేబియా సముద్రాల్లో సరుకు రవాణాకైతే చాలా తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి. నేను చెప్పాను ఇందాకే, అమెరికాతో పాటు చాలా దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటిదాకా దాదాపు 100కు పైగా రవాణా నౌకలపై దాడులకు పాల్పడ్డారు ఎవరైతే హౌతీలు ఉన్నారో. తర్వాత ఆ దాడుల భయంతో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్ళాలి. దీంతో ఏమవుతుందంటే సరుకు రవాణా టైము, తర్వాత ఖర్చు, చాలా భారీ ఖర్చు. ఎందుకంటే దీనికంటే ఆ వాణిజ్యమే ఆపుకుంది బెటర్ అనే పరిస్థితికి వచ్చినాయి కొన్ని దేశాలు. ఏషియా నుంచి యూరోప్కి వెళ్ళాలంటే ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇదంతా చాలా కష్టతరమైన పని, చాలా రోజులు పడుతుంది, చాలా క్లిష్టమైన పరిస్థితి. సో దీనంతటికి ముగింపు పలకాలంటే కేవలం హౌతీలను కంట్రోల్ చేయాలి. హౌతీలను కంట్రోల్ చేస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్న ఇరాన్ కంట్రోల్ పెట్టాలి. అది ఎవరితో సాధ్యమవుతుంది? అమెరికా వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి అమెరికానే ప్రస్తుతానికి దాడులు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. సో చూడాలి, ప్రతీకార దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇది కేవలం మనం వాణిజ్యపరమైన లేదంటే సముద్రపు దొంగల దాడులా, లేకుంటే ఇతరత్ర హైజాకింగ్ ఇష్యూస్ గా చూడాల్సిన అంశం కాదు. ఇది గాజాతో ముడిపడిన అంశం. గాజాలో మారణ హోమాన్ని ఇజ్రాయెల్ ఆపాలి, ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఆపాలనేది ఒక డిమాండ్ తో హౌతీలు యెమెన్ స్థావరంగా చేసుకున్న హౌతీలు వాళ్ళకు మద్దతు ఇస్తున్న ఇరాన్ ప్రభుత్వం వైపు కావచ్చు. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి వేరే రంగు పులుముకుంటే చూడాలి. అంటే ఈ చర్చలో భాగంగా బహుశా ఏం జరగబోతుంది, మీరు అన్నట్టు యుఎన్ జోక్యం చేసుకుంటే కనుక మరి చర్చలకు ఈ దాడులకు పులి స్టాప్ పడబోతుందా, నిజంగా హౌతీలు తగ్గుతారా, ఏం జరగబోతుందని మాత్రం వేచి చూడాల్సింది. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక స్వరూపానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇప్పుడు భౌగోళిక రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే భౌగోళిక స్వరూపం మారిపోతుందంటూ గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో భౌగోళిక స్వరూపం మాట పక్కన పెడితే భౌగోళిక రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఇప్పుడు సీన్లోకి అమెరికా అలాగే యెమెన్, మరి ముఖ్యంగా హౌతీలు, వీళ్ళిద్దరూ కనిపిస్తున్న పరిస్థితి.
ఒకసారి దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, భౌగోళిక రాజకీయాలు ఏ మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది, ఏ దేశాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయా దేశాలకు సంబంధించి ఎటువంటి యుద్ధాలకు వెనకాల కారణాలేంటి, వీటన్నిటిని విశ్లేషించడం, మీ ముందుంచే ప్రయత్నం చేయడంలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం RTVకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School.